ఇప్పటికైనా అర్థమైందా మురిసిపల్లి షర్మిల గారు? ఒక పార్టీకి పీసీసీ అధ్యక్షురాలిగా ఉండి, మీ పార్టీ ఆఫీసుకి మీ మనుషులతో వెళతానంటేనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా అడ్డుకుందో చూసారా? ఇదే పని మా జగనన్న గాని చేసునుంటే ఈ పాటికి ఈ న్యూస్ ఛానల్స్ అన్నిట్లోనూ మీరు పీకి పందిరి వేసుండేటోళ్ళు మా జగనన్న గురించి. ఈ రోజు మిమ్మల్ని అడ్డుకున్న ఈ కూటమి గవర్నమెంట్ను కానీ చంద్రబాబు నాయుడిని కానీ ఏం పీకగలిగారు షర్మిల గారు? అన్న మీద కోపంతో పగాల పంచన చేరావు మురిసిపల్లి షర్మిల గారు. ఇది మీకు కానీ మీ ప్రాణానికి కానీ అస్సలు మంచిది కాదు. ఎందుకనంటే జగనన్న మీద కోపంతో మిమ్మల్ని చంపేసి కూడా మీ చావుని జగనన్న మీద రుద్దేసి కూడా రాజకీయాలు చేయగల కెపాసిటీ ఉండే వాళ్ళ పంచన చేరారు. మీరు ఎంత జాగ్రత్తగా అక్కడి నుంచి బయటపడగలిగితే అంత మంచిది మీ జీవితానికి అన్న విషయం గుర్తు చేసుకోండి. అంతేకాదు మురిసిపల్లి షర్మిల గారు, ఒక పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న మీరే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేకపోయారు అంటే మరి సామాన్యుల పరిస్థితి ఎలాంటిదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కూటమికి సంబంధించిన నాయకులు ఈ ప్రతిపక్షంలో ఉన్న మగవాళ్ళకి కానీ ఆడవారికి కానీ ఎందుకు భయపడతారో, ఎందుకు ఆపటానికి ట్రై చేస్తారో నాకు అర్థం కాదు. అలాగే మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఛానల్స్ని కానీ అడ్డుకునేదానికి నానా రకాలుగా ట్రై చేస్తారు. అంతెందుకు, అసలు చిన్న చిన్న ఛానల్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్ మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అంత భయం ఎందుకండి? మీరు నీతి నిజాయితీగానే రాజకీయాలు చేయొచ్చు కదా. ఇంతకీ మా మురిసిపల్లి షర్మిల గారి పట్ల ఈ కూటమి గవర్నమెంట్ ఎలా ప్రవర్తించిందో చూసేద్దాం. అరే నా ఆఫీస్ కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది? అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది, నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు. ఇప్పటికి ఏమైంది మురిసిపల్లి షర్మిల గారు? ముందు ఉన్నాయి, మీరు చూడాల్సినటివి చాలా. మీకని ఆ నర్రెడ్డి సునీత నడ్డిరిగిపోయేలాగా ఈ కూటమి నాయకులు చేయబోయే పని చూస్తా ఉంటాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.